మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. దగ్గర నుంచి తీసుకోండి. దగ్గర నుంచి స్వామి దగ్గర నుంచి తీసుకోండి. దగ్గర నుంచి ఈ కేసును మొట్టమొదట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత అంతా పొద్దుటూరు పట్టణమే, రూరలు, 2 టౌను, 3 టౌను, 1 టౌన్, అంతా రూరలు, అంతా డిఎస్పి గారి పరిధిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. మరి 3 టౌన్లో కేసు రిజిస్టర్ అయిన కేసును ఒకటేసారి ఒక మెమో వేసి 1 టౌన్కు మార్చిన దాంట్లో మతలమేమి, ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతోనే మార్చినారు. కాబట్టి డిఎస్పి గారికి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి ఆయనకు తెలిసి కూడా దానికి సహకరిస్తూ ఉంది, మద్దతు పలుకుతూ ఉంది. ఎందుకు మార్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఏ దాంట్లోనైనా చిన్న సెక్షన్లు వేసినప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగి కొంచెం పెద్దగా వచ్చేటట్టుంటే సెక్షన్ మారుస్తారు తప్పక కేసుని స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చాల్సిన పని ఏముంది? ఎందుకంత అవసరం వచ్చింది? మీరు అందరూ ఒక 3-4 రోజులు, 4-5 రోజుల నుంచి ఒక ప్లాన్తో మార్చుకుంటా, మీ అందరికీ తెలిసి, డిఎస్పి గారికి కూడా తెలిసి, ఈ తనికంటి శ్రీనివాసును, తనికంటి వెంకటస్వామిని కొట్టడం దాంట్లో ఆయమ్మ కూడా భాగస్వామ్యం ఉంది. లేకపోతే కేసు ఎందుకు మారుస్తుంది? పొద్దుటూరు వ్యాపారస్తులు ఇటువంటి పోలీసు అధికారుల చర్యలు గమనించి ఒక 2-3 రోజుల నుంచి నాకు 5-6 మంది ఫోన్లు చేసినారు. ఏంటి సార్, పోలీసు వాళ్ళు మమ్మల్ని కూడా ఇట్నే చేస్తారా, ఏంటి మా పరిస్థితి అని అడిగి భయోత్పాతమైన పరిస్థితులు పొద్దుటూరు వ్యాపారస్తుల సంఘాలలో నెలకొని ఉన్నాయి. అన్ని రకాల బంగారు, బట్టలు, వెండి నుంచి అన్ని రకాల వ్యాపార సంస్థలకు మండీలు, గిండీలు, సమస్త వ్యాపార సంస్థలు పొద్దుటూరులో ఉన్నాయి. మాకు కూడా ఏమన్నా ఇటువంటి ఎక్కడైనా జరిగితే మా పరిస్థితి ఏమిటి సార్ అనే భయోత్పాత పరిస్థితుల్లో పొద్దుటూరులో ప్రజలు ఉన్నారు మీరు చేసిన చర్యలకు. కాబట్టి నేను ఒకటే భరోసా ఇస్తాను పొద్దుటూరు ప్రజలకు, ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా నాకు ఫోన్ కొట్టండి, నేను వస్తాను మీ ఇంటి దగ్గరికి. రాత్రిలే పగులే ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను వస్తా. ఇక మీదట అటువంటి చర్యలు జరగకుండా చూసే బాధ్యత శాసనసభ్యునిగా నాది. మీరందరూ భరోసాగా ఉండండి. ఏమాత్రము ఇటువంటి జరిగిన దాని మీద ఇప్పటికే సిగ్గుపడుతున్నా మేము కూడా ఇటువంటి అనుకోకుండా జరిగిన దాని గురించి. కాబట్టి భవిష్యత్తులో జరగదు, నాకు వెంటనే తెలియజేయండి. వెంటనే నేను అక్కడికి ఆ ప్లేస్కి వచ్చి మీతో మేము మీ యొక్క కష్టాలలో బాగా పంచుకుంటాం. కిందట మన పొద్దుటూరు పట్టణంలో జరిగిన తనికంటి శ్రీనివాసు, తనికంటి వెంకటస్వామి కిడ్నాప్లు తీసుకుపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక 3వ వ్యక్తి ఉన్నాడు, హరికృష్ణ ప్రసాద, హరివంశ ప్రసాద ఏదో ఉంది, వసంత్. ఎవరి వసంత్? పొద్దుటూరు పోలీసుల స్వాధీనంలో ఉండే పోలీసులు కొంత మేరకు అనుమానాల మీద ఏదో కొడితే ఏదైనా తెలుస్తుందనే ఉద్దేశంతో
కొంత కొట్టేదానికి వాళ్ళు భయపెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈడేవుడు ఇతను, ఎవరు ఇతను, ఏ ఊరు వాడు, ఏ ప్రాంతం వాడు, ఎవరికి సంబంధించిన వాడు? అతను తుపాకీ గురిపెట్టి కాలుస్తానడము, పై కొట్టడము, కాలుతో తనడము, చేతులతో తనడము, ఈ మాదిరిగా మానవత్వం లేకుండా ప్రవర్తించే ఈడు ఎవరు అని తేల్చాల్సిన బాధ్యత ప్రొద్దుటూరు పోలీసుల మీద, డిఎస్పీ మీద ఉంది. వాళ్ళు ఇష్టమా? ఇదేమన్నా పోలీసు రాజ్యమా? ఏం తప్పులు చేసినా వాళ్ళే ఊరికనే ఉండాలనా? పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఏం చేస్తాను? ఇంత హింసాత్మకమైన సంఘటనలు, దుర్మార్గపు చర్యలు జరుగుతూ ఉంటే ప్రొద్దుటూరులో ఏం చేస్తుంది? ఆయమ్మ ఊర్లో ఉంది. నేను చెప్పే వ్యక్తి ముందు రోజు డిఎస్పీ ఆఫీసులో 3-4 గంటలు డిఎస్పీ గారితో మాట్లాడాడు. ఇతను కిడ్నాప్ చేసేదానికి ముందు రోజు 20వ తారీఖున డిఎస్పీ ఆఫీసులో మాట్లాడినాడు. ఆ అమ్మతో మాట్లాడి, ఎవరు ఇతను? మన ప్రొద్దుటూరుకి సంబంధం లేని వ్యక్తి ఎవరు? మన ప్రొద్దుటూరు వాళ్ళని వచ్చి కొట్టేదానికి ఎవరు? కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తాండి, తుపాకీ గురిపెట్టి కాల్స్తా చంపుతానని మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తాడారు? ఏం చేస్తున్నారు? ఇంత సంఘటన జరుగుతుంటే డిఎస్పీ గారు ఏమీ నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య 3 గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు. ఏమొక డిఎస్పీనా? బాధితులు ఇబ్బందుల్లో ఉండేటప్పుడు బాధితులను ఆదుకునేదానికి కాదు పోలీసు ఉండేది. దేనికి ఉంది ఈ అమ్మాయి ఇక్కడ? మామూలు మేస కూర్చునేదానికి ఉందే? ఇంత సంఘటన జరుగుతుంటే దీని మీద ఎందుకు ఇది జరుగుతుంది, ఏమిటి విషయం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అమ్మ మీద లేదా? ఏం చేస్తాండి అమ్మ? అతను ఎవరు? నీ దగ్గరకు వచ్చి నీ ఆఫీసులో కూర్చొని 2-3 గంటలు మాట్లాడిపోయినాడు. అతను ఎవరో తేల్చి వాణిని పొద్దుటూరుకి తీసుకొని వచ్చి కేసు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాడా. ఎవడు వాడు? బయట వ్యక్తి, సంబంధికుడు కాదు, ఈ ప్రాంతం వాడు కాదు, ఈ ఛాయలకు సంబంధించినోడు కాదు. నువ్వు ఎవడని కొట్టినవరా? నువ్వు పాపాత్ముడు నా కొడుక? నువ్వు సంబంధం లేదు, మట్టిగడ్డ లేదు, ఈ ప్రాంతం కాదు, ఈ ఏరియా కాదు. ఎవరు అతను వచ్చి తీసుకొని వచ్చి నేను డిమాండ్ చేస్తాను మన పొద్దుటూరు డిఎస్పీ గారిని. అతను ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొని వచ్చి తీసి అరెస్ట్ చేసి కోర్టు పెట్టాలా? ఏదో అయిపోయింది, మేము అంతటితో అయిపోయినామని అనుకుంటున్నారు. ఏం ప్రజలమంటే అంతా మీకు చులకనగా ఉండమా? మమ్మల్ని కొట్టడం అంతే అంత చూడమనుకుంటున్నారా? విశేషణారహితంగా కొట్టేదాంట్లో ఎవడు వాడు? కొట్టేదానికి విశేషణారహితంగా కొట్టేదానికి ఎవడు? కాళ్ళ చేత తన్నేదానికి తుపాకీ పెట్టి కాలుస్తానని అని అన్నాడే. ఎవరిది ఆ తుపాకీ? అతను తుపాకీ తెచ్చుకునేదానికి అతను ఎవరు ఇక్కడికి తెచ్చుకునేదానికి? ఒకవేళ ఆ తుపాకీ లైసెన్స్ ఉంటే మాత్రం అతను మనిషి మీద పెట్టి కాలుస్తానంటాడా? ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? 2 ఎస్ఐలు ఏం చేస్తున్నారు? సిఐలు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంకా 8 మంది పోలీసులు ఏం చేస్తున్నారు? కాలుస్తానంటావా? నువ్వు మనిషి మీద పెడతాడు, నువ్వు పోలీసువే నన్ను అక్కడ అన్ని చూసిన దానికి. ఈ మాదిరిగా భావన గారు ఇటువంటి చర్యలను ప్రేరేపిస్తూ ఉంది. వాడు ఎవరో బయట వ్యక్తి వచ్చి పొద్దుటూరు పోలీసుల నిర్బంధంలో ఉండబడిన ఒక నిరపరాధితుని కొడుతూ ఉంటే ఆ కొట్టేదానికి మీరందరూ మద్దతు పలుకుతారు. వాని ఆస్తులు దోపిడీ చేసేదానికి మీరందరూ సహకరిస్తారు. ఏమి ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మీ జాగీర్ అనుకుంటున్నారా? ఇది ప్రజలకు హక్కులు లేవు. ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది. ప్రజల మానము ప్రాణము రక్షించేదానికోసం మిమ్మల్ని పెట్టినారు. మీరే దానిని కాటేసేదానికి తయారవుతుంటారు. ఎవరో ఆ 3వ వ్యక్తి ఎవరో తేల్చి ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చి అతని మీద కేసు పెట్టి ఫలానా అతను ఇతనని ప్రొద్దుటూరు ప్రజలకు తెలియచేయండి. అంతవరకు మీ బాధ్యత. ఇది ఇంతటితోనే మేము విడిచిపెట్టాము. ఈ విషయం ఎస్పీ గారికి, డీజీ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాము. ఈ విషయంలో ఇంత అన్యాయం మన గౌరవం జరుగుతుంటే ఏం చేస్తుందయ్యా డిఎస్పీ పొద్దుటూరులో? దాదాపు 20, 40, 35 గంటలు కిడ్నాప్ చేసి తీసుకొని పోతే నువ్వేం చేస్తాడో?
నీకు బాధ్యత లేదా? నువ్వు పోలీస్ అధికారి కదా? నీకు 5 స్టేషన్లు అధికారం ఉంది, నీకు ఎవరు నీకు చెప్పరు? నువ్వు ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఏదో తిని మామూలు మొత్తంలో జోగెడుతున్నారు, ఎక్కడ బయట కూడా తిరగకుండా. కాబట్టి ఈ విషయం మీద వెంటనే చర్యలు తీసుకొని బయట వ్యక్తి, మూడో వ్యక్తి వాడు వచ్చి, ప్రొద్దుటూరికి సంబంధం లేని వ్యక్తి, మూడో వ్యక్తి వచ్చి వాళ్ళని కొట్టడం అనేది అతి హీనమైన చర్య. ఆ హీనమైన చర్యకు సంబంధించి మీరు అతన్ని తీసుకొని వచ్చి పోలీసులు అతను ఎవరైంది ఇప్పుడు తెలియజెప్పి కోర్టుకు పెట్టాల్సిన బాధ్యత నీకుంది. చేస్తా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.